హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఇదిగోండి, మనం 3 రోజుల కిందట పైనాపిల్ తెచ్చాం కదా, మగ్గబెట్టాము. ఇప్పుడు ఈ పండు అయితే మగ్గింది. దీన్ని అయితే కట్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. మొదట ఈ పైన ఉన్న చెట్టు అయితే తీసేసుకోవాలి. చాలా సింపుల్గా తీసుకోవచ్చు. పండింది కాబట్టి ఊరికి అలా అంటే వచ్చేసింది. చూడండి ఎంత ఈజీగా తీసుకోవచ్చో. ఓకేనా? పచ్చిగా ఉంటే ఇది అంత ఈజీగా రాదనమాట. అదే మనకు గుర్తు. పండితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పండునైతే మనం కట్ చేద్దాము. కింద ఒక పేపర్ వేసేసుకొని ఇదండి పైనాపిల్. ఈ పైనాపిల్కి మనమైతే చెక్కు తీసేద్దాము. మొదట 2 సైడ్స్ కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు పైనాపిల్. ఇదండి పండింది, చాలా ఫ్రెష్గా ఉంది. 2 సైడ్స్ కట్ చేసేసుకోవాలి ఫస్ట్. మీలో ఎంతమందికి పైనాపిల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఫ్రెష్గా ఉంది కాయ. కట్ చేస్తుంటేనే స్మెల్ బాగా వస్తుంది. ఇలా చెక్కు తీసేయాలన్నమాట. 2 సైడ్స్ కట్ చేసేసి చాక్తో ఇలా కోసేస్తే సింపుల్గా వచ్చేస్తుంది పైనాపిల్ చెక్కు. మీలో ఎంతమందికి పైనాపిల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పైనాపిల్ కట్ చేసేటప్పుడు కత్తికి పొదును బాగా ఉండాలి. అప్పుడు చాలా సింపుల్గా పైన పీల్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారా ఎంత సింపుల్గా మనం పైనాపిల్ చెక్కు తీసుకోవచ్చో. ఇలా తీసుకోవాలన్నమాట పైనాపిల్కి చెక్కు. మాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ పైనాపిల్. ఇద్దండి పైన ఉన్న చెక్క అంతా తీసేసాము. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు పైనాపిల్ని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీంతో మనం ఒక రెసిపీ అయితే తయారు చేస్తున్నాము. ఇద్దండి చూడండి ఎంత సింపుల్గా మనం పైనాపిల్కి చెక్ అనేది తీసేసాము. ఓకేనా? ఇప్పుడైతే ఈ పైనాపిల్ని శుభ్రంగా వాష్ చేసుకుందాం. ఇదండి నీట్గా కడిగాను. ఇప్పుడు ఈ పైనాపిల్ని కట్ చేసుకుందాము. మొదట 2 భాగాలు చేసుకోవాలి పైనాపిల్ని. ఇప్పుడైతే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేయబోయే పైనాపిల్ రెసిపీ అయితే స్వీట్ పైనాపిల్. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు మాకు. ఇదండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కాకుండా, మరి చిన్నగా కాకుండా ఈ సైజులో అయితే పైనాపిల్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో మొదట చక్కెర అనేది వేయాలి. కొద్దిగా చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర పైన మనం కట్ చేసి పక్కన ఉంచిన పైనాపిల్ స్లైసెస్ ఒక్కొక్కటిగా పేర్చినట్టు పెట్టాలి. ఈ విధంగా పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ స్లైసెస్ పైన మరో 2 స్పూన్స్ చక్కెర అయితే చల్లుకోవాలి. సేమ్ ప్రాసెస్, ఇందాక మనం పైనాపిల్ స్లైసెస్ ఎలా పెట్టామో అదే విధంగా ఇప్పుడు కూడా ఆ చక్కెర పైన అలాగే పెట్టాలి. మళ్ళీ ఒక 2 స్పూన్లు చక్కెర వేసి ఇదే విధంగా స్లైసెస్ పైన చక్కెర వేసుకుంటూ, చక్కెర పైన స్లైసెస్ పెట్టుకుంటూ పేర్చి పెట్టుకోవాలన్నమాట. ఈ పైనాపిల్ స్లైసెస్ అన్నీ పెట్టేసేయాలి ఇదే విధంగా. ఇదిగోండి
ఇప్పుడు ఈ పైనాపిల్ అన్నీ టాస్ చేయాలన్నమాట. పైనాపిల్ స్లైసెస్కి చక్కెర బాగా పట్టేలాగా కాసేపు టాస్ చేయాలి. చూస్తున్నారా ఎంత సింపుల్గా మనము తయారు చేసుకుంటున్నామో. ఇలా బాగా టాస్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, పైనాపిల్ స్లైసెస్కి చక్కెర ఎంత బాగా హక్ చేసుకుందో. ఓకేనా? ఇప్పుడు ఈ పైనాపిల్ ఒక గంట సేపు అయితే మ్యారినేట్ చేసుకోవాలి. మూత పెట్టేసి 1 అవర్ తర్వాత చూడండి, ఇదిగోండి మన పైనాపిల్ స్లైసెస్ చక్కెరలో ఊరి ఎంత బాగున్నాయో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా తయారు చేసుకుంటే పైనాపిల్ చూడండి అసలు ఎంత బాగుందో. మనం వేసిన చక్కెర అంతా కరిగిపోయి ఈ పైనాపిల్కి పట్టుకుని చాలా స్వీట్గా అయితే ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.